ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మరి ఉపవాస ప్రార్థన 20వ దినమున లైవ్లో చేరుస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. నాయనా తండ్రి ప్రభా, 19 రోజులు కూడా తండ్రి ఉపవాస ప్రార్థనలో మీరు తోడున్నారు. లైవ్లో కూడా తండ్రి అయ్యా, ఏ బిడ్డకు తండ్రి అయ్యా ఏమి అవసరమో, ఎటువంటి మాటలతో తండ్రి వారు తండ్రి ప్రభా ఊరట చెందుతారో ప్రతి ఒక్కరికి తండ్రి అయ్యా మీరు దయచేశారని వాక్యం ద్వారా నమ్ముచున్నాం ప్రభా. దేవా, ఈ దినము కూడా తండ్రి ప్రభా మీరే తండ్రి ఆది నుండి అంతం వరకు అధ్యక్షత వహిస్తూ ఎటువంటి నెట్వర్క్ ఇష్యూ లేకుండా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభా లైవ్ ద్వారా తండ్రి ప్రభా అయ్యా మీరు తండ్రి అయ్యా ఆదరిస్తారని నమ్ముచు విశ్వసిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని నామమును మహిమపరచుకున్నాము. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించిదా. నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా, సాత్వికుడా
స్వస్థతకై నాకున్న ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది. నా కోసం నిర్మించే సౌందర్య నగరములో ప్రణమిల్లి చేసెదను ఈ పాదాభివందనం. నా కోసం నిర్మించే సౌందర్య నగరములో ప్రణమిల్లి చేసెదను ఈ పాదాభివందనం. తేజోమయా నీ శోభితం నే పొందెదా కొనియాడిదా. కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించిదా. నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా. సాత్వికుడా నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో మరి ఉపవాస పండుగలు మరి ప్రభు మనలను ప్రేమించి 27 రోజులోనికి ప్రభు నడిపించాడు. అందుని బట్టి అందరికీ వందనాలు. దేవుని ప్రియులారా, మనము నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. గడచిన దినాలలో మరి దేవుని కృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో నెహెమ్యా గ్రంథంలో మరొక అంశాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం. ఓకే, 14వ వచనాన్ని చదువుకుందాం. బేత్‌హెకెరము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంటగుమ్మమును బాగు చేసెను. అతడు దాన్ని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, మనము పడిపోయిన యెరూషలేము ప్రాకారములను బాగు చేసి అగ్ని చేత కాల్చివేయబడిన గుమ్మములను బాగు చేయటం చూస్తూ ఉన్నాం. గడిచిన దినాలలో 4 గుమ్మములను నిలవబెట్టినట్లుగా మనం ధ్యానం చేసాం. 5వ గుమ్మము పెంట గుమ్మము. మనం కొంచెం చదువుకోవటానికి వికారంగా అనిపిస్తుంది. ఎవరు బెత్‌హెకెరేము అనేటువంటి ఆ ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా బాగు చేశాడు. గమనిస్తే ప్రిలారా, ఈ పెంటగుమ్మము ఏమిటి అని గమనిస్తే యెరూషలేములో ఉన్నటువంటి మలినమంతా ఈ గుమ్మము ద్వారా బయటికి పంపివేయబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ గుమ్మము దేనికి సాదృశ్యము అని మనము గమనిస్తే దీనిని పవిత్ర గుమ్మము అని కూడా అనవచ్చు. ఎందుకు అంటే మలినమంతా పోతేనే గాని అది పవిత్ర పరచబడదు. స్తోత్రం. ఒకవేళ ఇంటి నిండా దుమ్ము ధూళి ఉందనుకో, అది ఎలా ఉంటుంది? అది చూడటానికి మంచిగా అనిపించదు, అది చూడటానికి సంతోషంగా కనబడదు. అందుకనే
ఆ మలినమంతా బయటకు పంపివేయబడాలి గనుక ప్రిలారా ఆ మలినమును మొత్తం బయటకు పంపించటానికి ఈ గుమ్మమును వాడబడినట్లుగా మనము చూడగలుగుతాం. స్తోత్రం, హల్లెలూయా. మన అనుదిన జీవితంలో కూడా మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. అపవిత్రులమైనటువంటి పాపులైనటువంటి మనలను క్రీస్తు తన అమూల్యమైన రక్తము ద్వారా సదాకాలమునకు పరిశుద్ధపరిచాడు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉన్నా దోషకులుగా, దొంగలుగా, అబద్ధీకులుగా, మోసగాళ్లుగా, వ్యభిచారకులుగా అనేకమైనటువంటి అనుభవాలలో దేవుని కృపకు దూరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాం. అపవిత్రులమైన జీవితాన్ని జీవించిన వారిగా ఉన్నాం. ఆయన రక్తము ఇప్పుడు మనలను పరిశుద్ధపరిచింది. ఏ వ్యక్తి అయితే పరలోకములో ప్రవేశించటానికి అనర్హుడు అని చెప్పబడిందో ఆ వ్యక్తిని క్రీస్తు రక్తము కడిగి ఆ కడగబడుట ద్వారా పరలోక రాజ్యములో ప్రవేశించటానికి హక్కుదారుడిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము విశ్వాస జీవితంలో మనము పరిశుద్ధపరచబడిన అనుభవాన్ని కలిగి ఉన్నాము గనుక లోకముతోనూ లోక సంబంధమైన వాటితో సహవాసాన్ని కలిగి ఉండకూడదు. ఎందుకంటే మనము ఆరాధిస్తూ ఉన్న దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. మనము కూడా పరిశుద్ధులముగా ఉన్నప్పుడు ప్రిలారా ఇహలోక మాలిన్యము మనకు, ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యము మనకు అంటకుండా, మన దేహమును, మన శరీరముకు కల్మషము అంటకుండా మనలను మనము కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనములో, 52వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనం, పోవుడి అచ్చట నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. అండ్ పోవుడి అచ్చట నుండి వెళ్ళండి, అపవిత్రమైనది ముట్టకుండా దాని నుండి తొలగిపోండి. అపవిత్రమైన స్థలములలో నిలవకుండా, అందుకంటాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండొద్దు. స్తోత్రం. అక్కడి నుండి వెళ్ళండి, అపవిత్రమైన స్థలము నుండి వెళ్ళండి, అవిధేయతులతో కలిసిన స్థలము నుండి వెళ్ళండి, దేవునికి విరోధమైన స్థలము నుండి వెళ్ళండి. ఆమేన్. ఈ లోకంలో చాలా మందికి ఏం కావాలి అంటే అపవిత్రమైన స్థలములోని దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత కలిగిన అనుభవాల నుండి, దేవుని మహిమ కలిగిన స్థలము నుండి ఎక్కడికి కావాలి? అపవిత్రమైన నుండి అంటున్నాడు, అక్కడ నుండి వెళ్ళండి. ఎందుకు అంటే ఇక్కడ అంటున్నాడు, యెహోవా సేవ ఉపకరణములను
మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకోనండి. మీ ఆలోచన పరిశుద్ధత వైపు, మన తలంపు పరిశుద్ధత వైపు కలిగి ఉంటే అపవిత్రమైనది ఏది కూడా మనం ముట్టం. మన మనసులో బలమైన స్థిరమైన నిర్ణయం ఉండాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. నా మాటలో, నా నడకలో, నా ఆలోచనలో, నా చూపులో, నా ఉద్దేశాలలో. స్తోత్రం. మందిరంలో మాత్రమే కాదు అపరిశుద్ధత కలిగి ఉండాలి. అపరిశుద్ధత కలిగి ఉండాలి అంటే ప్రత్యేకమైనటువంటి కొన్ని అనుభవాలను మనము చూడగలుగుతాం. ద్వితీయోపదేశ కాండంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలకు కొన్ని నియమాలు ఇచ్చాడు. 22వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుకుందాం. నీవు విత్తు విత్తనములు పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండునట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనపనారయు కలిపి నేసిన బట్టను వేసుకొనకూడదు. నీవు కప్పుకొను నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు. వివిధమైన నీ ద్రాక్ష తోటలో వివిధమైన విత్తనములు విత్తరాదు. అన్యజనులు వివిధమైన విత్తనాలు కలిపి చేలో విత్తుకుంటారు. ఇశ్రాయేలీలైతే ఒకే రకమైన విత్తనాలే విత్తాలి. స్తోత్రం. అప్పుడు ఏం జరుగుతుంది? ఇశ్రాయేలీల చేని ఏదో, అన్యజనుల చేని ఏదో అర్థమవుతుంది కదా. ఈనాడు ఈ విత్తనమే దేవుని వాక్యం. లూకాసు సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో, లూకాసు సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. ఆమేన్. హల్లెలూయా. ఏంటది? విత్తనము దేవుని వాక్యం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుకుందాం. మేము 2 కొరింథీ 2వ అధ్యాయం 17వ వచనం. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారు. పౌలు చెప్తూ ఉన్నాడు, మేము అనేకుల వలె వాక్యమును కలిపి చెరిపెడి వారిగా ఉండక అంటున్నాడు. గమనించండి, వాక్యము విత్తనము కలిపి చెరిపెడి బోధ వివిధ రకాలైన విత్తనం. ఈరోజు ప్రియులారా, సత్య సువార్త మాత్రమే వినాలి. ఆ సత్య అపోస్తుల బోధ, సహవాసం, ప్రార్థన, రొట్టె విరుచుట అనే అనుభవాలలోనే ఉండాలి. ఈనాడు అపోస్తుల బోధ కాకుండా కలిపి చెరిపెడి వివిధమైనటువంటి బోధలు ఉన్నాయి. అన్ని బోధలు సరైన కావు. మనుషుల జ్ఞానముతో నేర్చుకునే ప్రియులారా, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన మనుషులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. స్తోత్రం. హల్లెలూయా. ఏ బోధ పడితే ఈరోజు ఎన్ని బోధలు, ఎన్ని సంస్థలు, ఎన్ని సిద్ధాంతాలు. ఆమేన్. పౌలు గారు బెరయా సంఘానికి వెళ్ళినప్పుడు, బెరయాలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు ఆ వాక్యాన్ని పరిశీలించి పరీక్షించారు. నిజమైనదేనా, కలిపి చెరిపెడి బోధ? పౌలు కొరింథీ పత్రిక అదే మాట అంటున్నాడు. మేము సత్య సువార్తను ప్రకటించే వారమే గాని కలిపి చెరిపే బోధ ప్రకటించే వారము, తమకు అనుకూలమైన బోధ చేసే వాళ్ళము కాదు.
అనుకూలమైన సిద్ధాంతాలను సంఘములో ప్రవేశపెట్టేవారము కాదు. ఈరోజు మనిషికి ఒక సిద్ధాంతాలు ఎక్కువై. భోజనపు బల్ల గురించి సిద్ధాంతం, ఆదివారం చెయ్యాలా శనివారం చెయ్యాలనే సిద్ధాంతం, ప్రభు వల్ల ప్రతి ఆదివారం పొందాలా, నెలకోసారే పొందాలా, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పొందాలా. స్తోత్రం. ఆయన శరీరము, ఆయన రక్తం అనుకున్నప్పుడు నెల ఏంది, సంవత్సరం ఏంది, రోజు తీసుకున్నా కానీ ఇది లేదు కదా. కానీ తీసుకునే విధానాలు బాగుండాలి. స్తోత్రం. ప్రతి ఆదివారమే కరెక్ట్ అంటారు ఒకళ్ళు. సిద్ధాంతాలు ఏదేమైనప్పటికీ ఈ సిద్ధాంతాల వలన, కలిపి చెరిపేడి బోధల వలన నా దేవుని ప్రియులారా, నేను పట్టుకున్న కుందేళ్లకు 3 కాళ్ళనే తట్టు. ఈ సిద్ధాంతాలు, ఈ డాక్ట్రిన్ ఏది కూడా మనల్ని పరలోకంలో ప్రవేశింపచేయదు. ఇదిగో సత్య సువార్త యేసే ఆ వాక్యమై ఉండగా మనం ఏ విత్తనం వేయాలి? కలిపి నానా విధములైన విత్తనాలు కాదు, మన హృదయంలో ఒకే ఒక విత్తనం, అదే అపోస్తులుల బోధ. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తులకు ఇచ్చిన బోధ, వారిని నడిపించిన బోధ, వారిని ఆత్మ చేత నింపిన బోధ. స్తోత్రం. దానిలో ఉండాలి, దానిలో నడవాలి. అలా నడిచినప్పుడు మాత్రమే ఆయన ఉన్నతమైన కృపను పొందుకోగలుగుతాం. అందుకని నానా విధములైన ద్రాక్ష తోటలో వివిధమైన విత్తనాలు వెత్తకూడదు, ప్రతి దానికి చెవియొగ్గకూడదు. అందుకని అంటాడు, సమస్తమును పరీక్షించి మేలైనది. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే బోధించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సంగతులను గురించి, ఆత్మ సంబంధమైన విధానాన్ని గురించే మేము బోధిస్తున్నాం. అదే 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటున్నాడు మరొక మాటను జ్ఞాపకం. 2వ అధ్యాయం 15వ వచనం, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణ వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? ఆమేన్. హల్లెలూయా. గమనిస్తే 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనం ఆ బోధ ఎటువంటిది, మేము ఆ బోధ ఎవరికి ఎలా కనపడుతూ ఉన్నాము. మనుషులను మాయ చేసే బోధ, మనుషులను మభ్యపెట్టే బోధ, మనుషులను ఆకర్షించే బోధ, మనుషులను ఆకట్టుకోవటానికి. ప్రియులారా, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, పేతురు నిలువబడినప్పుడు, ఆ 11 మందితో కలిసి పేతురు నిలిచి దేవుని సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు వారి హృదయములు పొడవబడ్డాయి. అంటే ఆ బోధ వారికి కఠినముగా ఉంది, ఆ బోధ వారి హృదయాలను బద్దలు చేసింది, ఆ బోధ వారి హృదయాలను మెత్తనిగా చేసింది. స్తోత్రం. వారు పొడవబడ్డారు. దేవుని మాటల చేత వారి హృదయం బ్రద్దలైపోయింది. మేమంత పాపులమునని గ్రహించగలిగారు, రక్షణ పొందారు. అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, వారెవ్వరికి కూడా ఆ వాక్యము దేవుని ప్రియులు నిజమే
ఈరోజు సత్య సువార్తకు చెవియొగ్గే వాళ్ళు కాదు, అబద్ధపు మాటలకు, మోసపు మాటలకు మాత్రమే చెవియొగ్గే వాళ్ళుగా ఉన్నారు. రెండవ అనుభవం ఏమిటి అంటే, ఎద్దును గాడిదను జత చేసి భూమి దున్నకూడదు. ఎవరెవరు వద్దంట? ఎద్దును గాడిదను. ఎప్పుడు కూడా ఎద్దు ఆ విధానం వేరు, దాని హైట్ వేరు, గాడిద హైటు వేరు. ఈ రెండింటికి బండి కడితే అది సెట్ అవుదాం. అందుకే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. క్రీస్తుకు బెలయాలకు, వెలుగుకు చీకటికి, ఆత్మ సంబంధులకు శరీర సంబంధులకు, దేవుని పరిశుద్ధులకు పాపులకు, సత్య వాక్యము చెప్పేవారికి అబద్ధ బోధకులకు. ఆమేన్, హల్లెలూయా. జత కూడదు కూడదు కూడదు. ఎందుకని? వీళ్ళతో వ్యవసాయం చేయలేం, వీళ్ళతో సంఘాన్ని నడపలేం, అబద్ధీకులతో నడపలేం, మోసగాళ్లతో సంఘాన్ని నడపలేం. ప్రిలారా, వ్యభిచారులతో, దొంగలతో, చీకటి కార్యాలు కలిగిన వారితో. ఎందుకు? మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు వెలుగై ఉన్నాడు గనక. వెలుగుకు చీకటికి, సత్యానికి అబద్ధానికి ఏమి పొందిక? విశ్వాసి విధానం వేరు, అవిశ్వాసి విధానం వేరు. విశ్వాసి భక్తి వేరు, అవిశ్వాసి యొక్క భక్తి నటన వేరు. స్తోత్రం. అవిశ్వాసి నటించింది కదా, ఆమె అంతేనా? విశ్వాసి పరిపూర్ణమైన భక్తి చేస్తారు, అవిశ్వాసి ఏంటి? నటించింది. అవసరానికి ప్రార్థన అనుభవం కలిగినట్లుగా ఉంటారు. వీళ్ళకు కూడా ఒక బైబిల్ ఉంటుంది, వాళ్ళకు కూడా ప్రార్థన అనుభవాలు వచ్చు. వాళ్ళు కూడా మేము కూడా అది లేకపోతే నేను కూడా సేవకుడినే అంటారు, నేను కూడా సేవకురాలనే అంటారు. ఆమె వాళ్ళు అనుకోవటమే, దేవుడు అనాలి. స్తోత్రం. ఎవరు అనాలి? ఎవరు అనాలి? మనం వెలుగులో ఉన్నామా, చీకటిలో ఉన్నామా? మనం ఎద్దుగా ఉన్నామా, గాడిదగా ఉన్నామా? మనము పరిశుద్ధులముగా ఉన్నామా, అపవిత్రులముగా ఉన్నామా? నిజము కలిగిన వారిముగా ఉన్నామా, అబద్ధీకులంగా ఉన్నామా? స్తోత్రం. మన హృదయం మీద మనం చేసుకొని మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకనే ఈ రెండిటికి, ఎద్దును ఏమండి, ఎద్దును గాడిదను జత చేసి పొలము సాగు చేయకూడదు. విశ్వాసి అయిన దేవుని బిడ్డ, అవిశ్వాసి అయిన సాతాను బిడ్డ పెళ్లి చేసుకుంటే ఎలా ఉండిద్ది? ఆమె ప్రార్థనకి వెళ్దామంటది, లేకపోతే ఆయన ప్రార్థనకి వెళ్దామంటారు, లేదు సినిమాకి వెళ్దామంటారు, మరొక చోటకి వెళ్దామంటారు, మరొక చోట అంటారు, మరొక ఆలోచన, మరొక ఉద్దేశం. స్తోత్రం. సాతానుడు కూడా తన దూతలను వెలుగు వేషం వేసి సంఘాలలో ప్రవేశపెట్టాడు. వీళ్ళ పనేంటి అంటే, ఎక్కడ కూడా సంఘము ఆత్మ సంబంధంగా నడవనివ్వకుండా, ఎక్కడ కూడా సంఘము ఆత్మ సంబంధమైన ఆరాధన జరగకుండా, పరిశుద్ధాత్మ కార్యాలు సంఘములో జరగకుండా అన్నిటికీ ఆటంకమే. ఆమె అన్నిటికీ ఆటంకమే. దేవుని యొక్క సంఘములో ఆధిక్యత కలిగి ఉన్నట్లుగా ఉంటాడు కానీ ఈడు సాతాను దూత, ఈడు వెలుగు సంబంధి, ఈడు గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు వంటి వాడు. బయటికి ఏం కనపడిద్ది? గొర్రె చర్మం కప్పుకుంది. గొర్రె చర్మం కప్పుకోగానే అమ్మో ఈ గొర్రె చర్మం కప్పుకున్న విశ్వాసేమో అనుకుంటాం. దీనంత పిశాసి మరొకడు ఉండడు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు పోతు. అందుకని సాతానుడు ఏం చేశాడు తెలుసా? నాగ్గా తన దూతలకు గొర్రె చర్మం కప్పి సంఘంలో వదిలేశాడు. మనం అయి నమ్మక స్తోత్రం. గొర్రె కషాయవాడిని నమ్మినట్టు కొందరు కాసేవాడిని వదిలేసి కోసేవాడినే నమ్ముతారు. ఏమన్నా? కాసేవాడిని వదిలేసి నిజం చెప్పేవాళ్ళని నమ్మరండి. ఈరోజు అబద్ధం చెప్పేవాళ్ళని భలే నమ్ముతారు. సత్య సువార్తకు చెవియొగ్గరండి. కల్పన కథల వైపు తిరుగు కాలం పౌలు చెప్తూ ఉన్నాడు. మొదటి శతాబ్దంలోనే కల్పన కథల వైపు తిరిగే కాలం వచ్చింది. చల్లగా ఉండాలి వాక్యం కూడా. ఎక్కడ కూడా
స్తోత్రం. పౌలు చెప్తాడు, తిమోతితో నా కుమారుడా గద్దించు, బుద్ధి చెప్పు, హెచ్చరించు అంటాడు. ఇప్పుడు ఎవరు చెప్తారు? యామో గద్దిస్తే యాడికి వెళ్తారు, బుద్ధి చెప్తే యాడ వదిలేస్తారు. దేవుని ప్రియులారా, విజ్జోడు లేదు అవిశ్వాసులతో, లోకస్తులతో, లోక సంబంధమైన వాటితో. ఎందుకని అని మనం గమనిస్తే, ఎద్దుకు ముపురము ఉంటుంది. ముపురం అంటే ఆ ఎద్దు మీద కాడి పెట్టినప్పుడు ఆ కాడి బరువు మోయగలిగిన మెడ ఉంటుంది దానికి. అంటే దేవుని పరిచర్య కొరకై భారం కలిగి పనిచేస్తుంది ఆమె. దాని మీద కాడి పెట్టగానే మోసిద్ది, గాడిద మొయ్యదు. ఏ బరువు మొయ్యదు, వచ్చిద్ది తినటానికి మాత్రం. గాడిద గడ్డెత్తే తిందా? స్తోత్రం. ఎద్దు తిన్నా గాని ఏం చేసిద్ది? ఎంతైనా, నా మాట అర్థం చేసుకోవాలి, స్తోత్రం, ఎంతైనా భారము భరించగలిగింది, మోయగలిగింది, పని చేయగలిగింది, పరిగెత్తగలిగింది. ఎంత భారమైన. ఆమేన్, హల్లెలూయా. దాని మెడ మీద కాడే నిలవదు. కాడెత్తే లోబడిద్ది ఎద్దు. కాడి చూపించాలని మెడ పెట్టిద్ది. నేనున్నా అంటది, నేను చేస్తానంటది, నేనుంటాను అంటది. గాడిద మాత్రం నా వల్ల కాదు. దాని మెడే వంచదు, దాని మెడ మీద భారం నిలవదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం లేవి కాండములో ఎద్దు పవిత్రమైన జంతువు, గాడిద అపవిత్రమైన జంతువు. స్తోత్రం. ఒక మాటలో చెప్పాలి అంటే, ఎద్దు విశ్వాసికి, గాడిద అవిశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ఇది రక్షింపబడిన అనుభవం కలిగింది. ఇది ఏ భారమైనా మోసింది. స్తోత్రం, హల్లెలూయా. ఏ భారం, సంఘములో ప్రతి భారం విషయంలో నేనున్నాను అనగలిగింది ఎద్దు. మరొక అనుభవం ఏమిటి అంటే, ఇది ఏమంటే, ఈ ఎద్దు నెమర వేయగలిగింది, గాడిద నెమర వేయకుండానే. అంటే విశ్వాసి దేవుని వాక్యాన్ని ఆయన అంటాడు, దేవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు. ఎవరు నెమరు వేస్తారో, ఎవరు ధ్యానం చేస్తారు. గాడిద ఎన్న వాక్యం అక్కడే వదిలేసింది. మందిరంలోనే ఒక్క దులిపేసి, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తే నాకెందుకు అని ఆడే వదిలేసింది. యుద్ధలా కాదు, నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంది. దేవుని వాక్యము ధ్యానిస్తుంది కనుక అది ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ మరొక అనుభవం ఏంటంటే, ఎద్దు నోరు సువాసనకరముగా ఉంటుంది, గాడిద నోరు దుర్వాసన. ఏమండి, ఎద్దు నోరు మంచిగా ఉంటుంది, మంచిగా చెడ్డపు. ఎద్దు నోరు తెరిస్తే మంచి మాటలే, శుభవచనాలే పలికిద్ది. గాడిద నోరు తెరిస్తే శాపకరమైన మాటలు పలుకుతాయి. కాబట్టి ఇవి రెండిటికి పొత్తే లేదు. జ్ఞాని అయిన సొలొమోను దేవుని కృప పొందినవాడు, దేవుని ఆశీర్వాదం పొందినవాడు, అన్య స్త్రీలను వివాహము చేసుకొని తన భక్తిని కోల్పోయాడు, తన పరిశుద్ధతను కోల్పోయాడు, దేవుని మందిరం కట్టినోడు. ఆమేన్. ఎంత గొప్ప ప్రార్థనాపరుడు అన్ని స్త్రీలలో. అందుకని ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను అంట. ఎవరితో కలిశాడంట? అన్యజనులతో, లోకంతో కలిసిపోయాడు. అందుకనే ఎద్దుకు గాడిదకు స్నేహము కలిపి అనుభవం. ప్రియులారా, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు మన విశ్వాస జీవితానికి ప్రమాదం. అన్యులతో సహవాసం, అపవిత్రులతో సహవాసం, అవిశ్వాసులతో సహవాసం, అబద్ధీకులతో సహవాసం, మోసగాళ్లతో సహవాసం, భక్తి పేరు చెప్పి భక్తి శక్తిని ఎరగని వారితో సహవాసం చాలా ప్రమాదకరం. మనము వెలుగై ఉన్నవారు, చీకటితో మనకు పొత్తే
స్తోత్రం. కాబట్టి మూడో అనుభవం ఏమిటి అంటే ఉన్నియు జనపనార కలిపి నేసిన బట్టను వేసుకోకూడదు. ఉన్ని చాలా ఖరీదైనది. ఆమె స్తోత్రం. ఏమండి, వారు ఏంది కలనేత దీన్ని అంటారు. వస్త్రము రక్షణకు సూచన, పరిశుద్ధాత్మకు సూచన. మన వస్త్రములను మనము పాడు చేసుకోకూడదు. అపవిత్రాత్మను కలిపి ధరించకూడదు. అలా కలిపి ధరించిన వస్త్రమే కలనేత వస్త్రము అంటాడు. స్తోత్రం. ఏమండి, కలనేత వస్త్రము ఉండకూడదు. గమనిస్తే ప్రిలారా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. మనకు కలనేత వద్దు. అంటే మందిరంలో ఉన్నప్పుడు ఒకలాను, మందిరం విడిచినప్పుడు మరొకలాగా. మనలో పరిశుద్ధత, లోకము, దేవునితో స్నేహము, సాతానుతో స్నేహము, పరిశుద్ధులతో స్నేహము, అవిధేయతో కలనేత ఎప్పుడైనా ప్రమాదమే, వద్దు అనేది. కాబట్టి దేవుని ప్రియులారా, రేకాబు కుమారుడైనటువంటి ఎవరు మల్కియా ఈ పెంట గుమ్మమును ఎందుకు బాగు చేశాడు అంటే మనలో ఉన్న మలినమంతా పోగొట్టబడి పరిశుద్ధపరచబడి పవిత్రమైన జీవితం జీవించి ప్రభు రాకడలో ఎత్తబడాలనే ఉద్దేశం. స్తోత్రం. హల్లెలూయా. ఇది పోవాలి. మనలో ఉన్న మలినము పోవాలి. మనలో ఉన్న ప్రిలారా అవిధేయత పరిపూర్ణంగా తొలగిపోవాలి అంటే క్రీస్తు రక్తములో మనము కడగబడాలి. కడగబడిన తరువాత మనలో దేవుని వాక్యమే విత్తుకోవాలి. కలిపి చెరిపేడి బోధకు చెవి ఇవ్వద్దు. కల్పనా కథల వైపు తిరగొద్దు. మోసపుకరమైన మాటలకు చెవి ఇవ్వద్దు. బెరయా సంఘస్థుల వలె పరిశీలించి ముందుకు వెళ్ళాలి. రెండవది అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు. ఎద్దుకు గాడిదను కలిపి పరిచర్య ప్రారంభించినా కానీ ఆమె ఆ పరిచర్య నిలవదు. ఎందుకని? ఎద్దు విధానం వేరు, దాని మాట వేరు, దాని నడవడిక వేరు, దాని పరిచర్య వేరు, దాని ప్రార్థన వేరు. గాడిదకి ఏం తెలుసు? గంధపు చెక్క వాసన. దానికి ఏమి తెలీదు. క్రీస్తు సువాసన ఎరగదు. స్తోత్రం. భారం మోసే అనుభవాలు దానికి లేనే లేవు. దాని నోరే కంపు. స్తోత్రం. ఏంది కంపు? దాని మాటలు భరించలేము. గాడిది. స్తోత్రం. దాని అంటే మరి వేరే గాడిది మాటలే భరించలేము. ఎందుకని? వాసనకరమైన మాట దాని దగ్గర ఉండలేము, నోటి పక్కనే ఉండలేము. కాబట్టి ఇటువంటి అవిశ్వాసులతో చీకటితో మనం ప్రత్యేకించబడిన వారము గనక అటువంటి వాటితో సహవాసం లేకుండా ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, కలనేత మనలో ఉండకూడదు. స్తోత్రం. మనం వెచ్చగానైనను చల్లగానైనను ఉండాలి. నిలువెచ్చని స్థితి ఉండకూడదు. ఇటువంటి అనుభవాలు కలిగి ముందుకు వెళదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, నీకు వందనాలు. ఈ ఉపవాస పండుగలలో 21 రోజులోనికి మమ్మల్ని నడిపించావు అయ్యా. నీ కృపేనయ్యా, నీకే స్తోత్రం అయ్యా. పాటల్లో మీరున్నారు, నీ బిడ్డ నిలవబెట్టుకున్నారు ప్రభా. వాక్యం నుండి మీరు మాతో మాట్లాడారు. రేకాబు కుమారుడైన మల్కియ ప్రభా అయ్యా, ఈ పెంట గుమ్మమును బాగు చేస్తున్నట్టుగా. ఎందుకంటే అయ్యా, యెరూషలేములో ఉన్న మలినమంతా పోవాలి, సంఘములో ఉన్న మలినము పోవాలి, సంఘములో ఉన్న అవిధేయత పోవాలి, విశ్వాసులలో ఉన్న మలినము పోవాలి. మలినము పోతే పరిశుద్ధపరచబడిన అనుభవం, పరిశుద్ధులకు మాత్రమే పరలోక రాజ్యములో స్థానమయ్యాను. అటువంటి అనుభవాలు మాలో అవిధేయత కనబడకుండా నాయన అయ్యా, కలినేత కనబడకుండా, అవిశ్వాసులతో మేము విజ్జోడుగా ఉండకుండా, కలిపే చెరిపే బోధ వైపు మేము చూడకుండా ప్రభా,
మమ్మల్ని సత్య సువార్తలో ఉండేటట్లు సహాయం చేయండి, మేలు చేయండి. చేరుకుడిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ రాత్రి ప్రభువా ఈ ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి నీ కృపలో వర్ధలించి మీరు మా బిడ్డలందరినీ మీరు దీవించండి. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ప్రభు యేసు ప్రార్థన మందిరం సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. షిలోహు మందిరాన్ని జ్ఞాపకం చేసుకో. మందిర బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధికి దూరంగా ఉంటున్న బిడ్డలతో, నీ సహవాసాన్ని విడిచిపెట్టిన బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ సన్నిధికి నడిపించుకోనండి. ఆ సంఘ బిడ్డలందరినీ మీరు దర్శించండి. ప్రతి కుటుంబాన్ని వారి చేతి పనులను దీవించండి అయ్యా. వారి వ్యాపారాలను దీవించండి అయ్యా. వారి వ్యవసాయాన్ని దీవించండి. వారి ఉద్యోగాలలో తోడై ఉండండి. నీ కృపను బట్టి ఉన్నతమైన ప్రమోషన్లు దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న బిడ్డలయ్యా, వారి ప్రయత్నాలు ఫలించినట్లు కృప దయచేయండి. ఇదిగో యవనస్తులు బిడ్డలు చదువుకుంటున్నారు, చదువుకు తగినట్లుగా మీరు తోడై ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించినట్లు కృప దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు వివాహాలు అవ్వాలయ్యా. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు వారి గర్భాలు తెరవబడాలి ప్రభా. వారి నోట నవ్వు ఉండాలి నాయన. నీకేమన్నా గర్భఫలము పొందుకున్న బిడ్డలు నిన్ను మస్తలు సుఖప్రసవాన్ని దయచేయండి. వారు కోరుకున్న మగపిల్లవాడి కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా వారిని మీరు దర్శించి వారి హృదయవాంఛను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృప చేసని బలపరచండి, మేలు చేయండి. ఓ ప్రభా మా ప్రియులను దర్శించండి. దూరదేశంలో ఉన్న బిడ్డలున్నారు అయ్యా, మీరే తోడై ఉండండి. నీ కృపను తోడుగా ఉంచండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. నీ మేలుతో నింపండి, నీ మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ అద్భుతమైన కార్యం చేయండి. ఇదైన సేవకులమైన మమ్మలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దాసురాలను ప్రేమించిన బిడ్డలను కూడా మీరు దీవించండి. మా తోటి సేవకులు తిమోతి గారిని విద్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నీ దాసుల పక్షాన మీరు ఉండండి. నీ మేలు చేయండి. వారికి ఉన్న కొదువని ఎరిగిన దేవుడివి, వారి కొదువ కొరతను తీర్చి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన కార్యములలో దేనిని మరువకు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.